హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తోటకూర రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. తోటకూర రైస్ ఏంటి అనుకుంటున్నారా? తోటకూర తినే నాలాంటి వాళ్ళ కోసం అన్నమాట. తోటకూరని క్లీన్ చేసుకొని వాటర్లో కుక్ అవ్వనివ్వాలి. తోటకూరలో ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న దాన్ని తీసుకోవాలి. ఒక గిన్నెలో కాసిన వాటర్ తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసుకున్న తోటకూరని దాంట్లో వేసి కుక్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes వాటర్లో బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మెత్తగా అవుతుంది. ఆ తర్వాత వాటర్ని వడకట్టేసి ఆ తోటకూరని ఒక మిక్సీలో వేసుకొని దాంతోపాటు 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం అల్లం, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, మరాఠీ మొగ్గ వేసి జస్ట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. సో కరివేపాకు వేసేటప్పుడు ఏంటంటే మూత పెడుతున్నాను, చిటపటమంటాయి కదా. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని అవి మగ్గడానికి లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇవి మగ్గిన తర్వాత పచ్చిమిర్చి చిలికలుగా కట్ చేసుకున్నవి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అన్నీ మగ్గే వరకు ఉంచాలి. టమాటా వేసినప్పుడు ఏంటంటే అడుగు మాడిపోతుంది. సో చూసుకుంటూ కలుపుకుంటూ ఆ టమాటాలు మగ్గే వరకు ఉంచాలన్నమాట. మొత్తం ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి దాంట్లో పచ్చి వాసన పోయే వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇది కుక్ అయ్యే లోపల ఏంటంటే ఒక గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకుంటాము. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 2 glasses వాటర్ తీసుకుంటున్నాం అని చెప్తున్నాను కదా. 2 glasses వాటర్ పోసుకొని ఈ రైస్కి సరిపడా సాల్ట్ అనేది ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటాము. మూత పెట్టేసి బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 whistles వచ్చే వరకు ఉంచాలి. సో ఇలా 3 whistles వచ్చిన తర్వాత ఒక 15 minutes ఆగిన తర్వాత మూత తీస్తే మన తోటకూర రైస్ అనేది రెడీ అయిపోతుంది. దించిన వెంటనే కాకుండా ఆఫ్టర్నూన్ తింటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.